రవీంద్ర చూస్తున్నాం ఒకవైపు మహిళల్ని ముందు పెట్టి గుడ్లు విసిరిస్తున్నారు. ఆ విసురుతున్న టైంలో పోలీసులు ఎదురుగా ఉన్నా కూడా ఏం చేయని పరిస్థితి. ఎవరికి రక్షణ కల్పిస్తున్నారు పోలీసులు అనేది అర్థం కాని వాతావరణం అక్కడ కనబడుతోంది. ఒక వ్యక్తి ఏకంగా పెద్ద బండరాయితో దాడి చేస్తుంటే అతన్ని పోలీసులు ఏం అనట్లేదు. ఊరికే చేయి పట్టి లాగుతున్నారు. ఏం జరుగుతోంది అక్కడ? ఎవరి ఆదేశాలు ఉన్నాయి పోలీసులకి? నిజానికి పూర్తి స్థాయిలో బిందు పోలీసుల ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ టీడీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారన్న సంగతి ఉదయం నుంచి పోలీసులు కూడా తెలుసు. కానీ అక్కడ ఇద్దరు ముగ్గురు ఎస్ఐలతో పాటు ఒక నలుగురు ఐదుగురు కానిస్టేబుల్ తప్ప ఎలాంటి ఫోర్స్ కూడా పెట్టలేదు. వచ్చినటువంటి వారు ఆ టీడీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద దాడులు చేస్తుంటే కనీసం వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పచ్చిగా బూత్లు మాట్లాడుతూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ దూసుకొస్తున్న సందర్భంలో కానీ ఆ తర్వాత కోడిగుడ్లతో దాడి చేసే కార్యక్రమం చేసేటప్పుడు అట్లాగే పెద్ద పెద్ద బండరాలను కళ్ళెత్తితే తీసుకొచ్చి ఏకంగా వైఎస్ఆర్సీపీ నాయకుల కార్ల మీద వేస్తున్న సందర్భంలో కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేయలేదు. అంటే పోలీసుల చేతులను కట్టేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే వారిని పూర్తి స్థాయిలో వారి పనులను వారిని చేయనీయలేదనేది అర్థమవుతుంది. అందులో భాగంగా దాంతోటే పూర్తిగా దాన్ని అండగా తీసుకున్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఇక రెచ్చిపోయారు. తమతో తీసుకున్నటువంటి రాళ్లు కర్రలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు దిగబడ్డారు. ఇప్పటికే 2 వెహికల్స్ పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఆ రాళ్లను తీసుకొని చేతుల్లో పట్టుకొని వస్తున్నప్పుడు కూడా కనీసం పోలీసులు వారి చేతిలో నుంచి ఆ రాళ్లను నాగేసిన ప్రయత్నం కూడా చేయలేదు. కారు మీద పడి కొడుతూ ఉన్నప్పుడు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ఉన్నారు. మొత్తం పెద్ద సంఖ్యలో గుమ్ముకున్నప్పుడు ఎవరో ఒకరో ఇద్దరు కార్యకర్తలు మాత్రం అడ్డుకొని వారిని అక్కడి నుంచి పక్కన లాగేటువంటి ప్రయత్నం చేశారు తప్ప మిగతా వారంతా కూడా కారులో చుట్టుముట్టి కొడుతున్న సందర్భంలో వారిని అడ్డుకోకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక దాంతో పాటు వీరంతా ప్రీ ప్లాన్డ్ గానే ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. దాడి చేసేందుకు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వారి చేతిలో పెద్ద ఎత్తున నినాదాలతో కూడినటువంటి ప్లకార్డులు కనిపిస్తున్నాయి. అట్లాగే నల్ల ఫ్యాక్టరీలతో పాటు నల్ల బ్యానర్లను తీసుకొని నిరసన తెలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవంతా కూడా చూస్తుంటే ఒక పక్క ప్లాన్ ప్రకారమే జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పుడు కూడా పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు అనేది మనం చాలా తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల అప్పటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగిన సందర్భంలో కూడా చుట్టూతా కళ్ళెదుట పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు కూడా వారు ఎవరిని అడ్డుకోకపోవడంతో పాటు దాదాపు 7 గంటల పాటు వాళ్ళు దాడి చేస్తున్నా కూడా చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా అదే జరిగింది. అక్కడ అమ్మడి రాంబాబు కనిపించిన సందర్భంలో అమ్మడి రాంబాబుని బూతులు తిడుతూ ఆయన మీదకి వచ్చారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో అయితే ఏకంగా రాళ్ళు కర్రలు తీసుకొని వారి మీదకి వచ్చిన సందర్భంలో ఈ నాయకుల పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు అడ్డుకున్నారు తప్ప పోలీసు వైపు నుంచి ఎలాంటి ప్రతిఘటన చర్య కూడా కనపడలేదు. ఈ నేపథ్యంలోనే కొండవల్లి సెంటర్ అంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిజానికి మా ప్రాంతంలో పర్యటించండి, మా సమస్యలు తెలుసుకోండి, మాకు అండగా నిలబడండి అంటూ అనేక గ్రామాల రాజధాని బాధిత రైతులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడిచిన కొంతకాలంగా అడుగుతూ ఉన్నారు. ఇటీవల వైఎస్ జగన్ కలిసి తమ గోడును వినిపించుకోవాలి, న్యాయ పోరాటంకి సహకరించాలంటూ కూడా కోరారు. ఆ సందర్భంలోనే వైఎస్ జగన్ సిఆర్డీఏ పరిరక్షణ సమితి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అందులో 8 మంది పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులతో పాటు లీగల్ టీమ్ ను కూడా అదనంగా ఏర్పాటు చేశారు. సో వారికి న్యాయపరంగా ఎలాంటి సమస్యను కూడా ఎదుర్కొనేందుకు వారి తరఫున పోరాటం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. నిజానికి రైతులకు సంబంధించి ఇష్టపూర్వకంగా రాజధానికి భూములు ఇచ్చిన వాటి విషయం గురించి ఎవరు పట్టించుకోలేదు. అది వారి ఇష్టం. కాబట్టి వారు ఇచ్చుకుంటే దానికి ఎవరు కాదనలేదు. ఎవరైతే ఇవ్వకుండా బలవంతంగా వారిని బెదిరించి పోలీసులతో అక్రమం కేసులు పెట్టి వేధించి ఇప్పటికే భూములు లాక్కొని పైగా ఇళ్లను కూడా లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ రోడ్డు మీద పడేస్తున్నారు, మమ్మల్ని కాపాడండి అంటూ వచ్చినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి ముందుకు వచ్చింది. వారిని ఇంకొంతమంది కూడా ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి గ్రామంలోకి రావాలంటూ పెనుమాక, ఉండవల్లితో పాటు మరికొన్ని గ్రామాల రైతులు గడిచిన కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నారు. అట్లాగే జగన్ ఏర్పాటు చేసినటువంటి ఆ పరిరక్షణ సమితి నాయకులను కూడా కలిసి వేడుకుంటున్నారు. ఆ సందర్భంలో వారిని స్వయంగా కలిసి మాట్లాడేందుకే కొంతమంది న్యాయ నిపుణులతో కూడినటువంటి బృందం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బయలుదేరింది. ఆ బయలుదేరిన సందర్భంలో కొండవల్లి సెంటర్ దగ్గర రాగానే వీరంతా కూడా అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో పాటు ఏకంగా దాడి చేశారు. ముఖ్యంగా పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసుల మీద కూడా దాడి చేయడం అనేది ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశంగా మనం చెప్పుకోవాల్సింది. ఒక కానిస్టేబుల్ పరిస్థితి అయితే అతను ఈ ప్రస్తుతం చాలా సీరియస్ గా అతనికి గాయాలైనటువంటి పరిస్థితి. భారీగా ఉన్నటువంటి తమతో తెచ్చుకున్న రాళ్లను విసిరి కొట్టడంతో అతని తలకు తీవ్రంగా గాయమైంది. తల వెనక భాగంతో పాటు కంటి కింద బాగా
దెబ్బ తగలడంతో అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అప్పుడే ఫిట్స్ కూడా వచ్చి అక్కడే పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో అత్యంత దారుణంగా రక్తసిక్తంగా మార్చేశారు. పైగా అక్కడ ఉంది కూడా ఏ పెద్ద సంఖ్యలో ఎవరైనా ఉన్నారంటే అది లేదు. కేవలం 20 నుంచి 30 మంది మాత్రమే టీడీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారు. వారే రచ్చరచ్చ చేసి పోలీసుల మీద దాడి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద దాడి చేసి వాహనాలను ధ్వంసం చేసి నానా హడావుడి చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజానికి ఇంత స్థాయిలో దారుణాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. వారి అభ్యంతరం ఉంటే ఆ అభ్యంతరాన్ని శాంతియుతంగా చెప్పుకోవచ్చు. కానీ ఏకంగా దాడులు చేసే పరిస్థితి రావడం చూస్తుంటే మా ఏరియాలోకి, ముఖ్యంగా రాజధాని ప్రాంతం అనేది మాది, మా ఏరియాలోకి మరొకరు ఎవరు రావడానికి వీల్లేదు అన్నట్టుగా వీరి వ్యవహార శైలి అయితే కనిపిస్తుంది. గతంలో లాగి మళ్ళీ మహిళలను అడ్డం పెట్టుకొని మహిళలను ముందు పెట్టి ఈ దాడి చేసేటువంటి కార్యక్రమాన్ని వారు వ్యూహాత్మకంగా చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ మహిళలను కనుక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారు కానీ పోలీసులు కానీ అడ్డుకుంటే మహిళల మీద దాడి చేశారు అంటూ ఒక నీచ ప్రచారానికి తెరదీసేందుకు ఒక వ్యూహం ప్రకారమే ఈ విధంగా దాడి చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ వ్యవహారాన్ని మరింత పెంచేందుకు వారు అంగీకరించలేదు. ముందు నుంచి కూడా సమయం పాటించారు. నిజానికి అక్కడ ఉంది కేవలం 20-30 మంది టీడీపీ కార్యకర్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు నాయకులతో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కనుక ఎదురు తిరిగితే క్షణంలో అక్కడి నుంచి వారు పరారయ్యే అవకాశం ఉంటుంది. కానీ అత్యంత సమయం పాటించారు ఈ పార్టీ సంబంధించిన నాయకులు. వారు కూడా రైతులే కాబట్టి టీడీపీ కార్యకర్తలు అయితే కావచ్చు, కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులను అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు ఈ గోండాగిరికి దిగారు. కాబట్టి ఈ మనం ఏదైనా ముందుకెళ్తే కనుక పార్టీ ఏదైనా సరే ముందు రైతులుగా బాధపడతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదంటూ సమయం పాటించి తమ మనుషులు కూడా వెనక పంపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పెద్ద హడావుడి కాకుండా పోయింది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదే టీడీపీ నాయకులు దాడి చేస్తున్నా కూడా సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి సమయం పాటించారు. పోలీసులు మాత్రం వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకపోవడం మాత్రం ఇప్పటికీ ఒక తీవ్ర విమర్శలకు అయితే దారి తీసింది. ఈ సందర్భంలోనే వాళ్ళు వేస్తున్నటువంటి రాళ్లు తగిలి ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి చాలా సీరియస్ గా ఉందనేది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. టీడీపీ నాయకులు అయితే ఎక్కువ పచ్చ చొక్కాలు వేసుకొని రాళ్లను కార్ల మీద పెట్టుకొని హల్చల్ చేస్తూ వచ్చారంటేనే ఏ స్థాయిలో వారు ఒక వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు. బిందు, రవీంద్ర ఐడెంటిఫై చేశారా? విజువల్స్ లో చాలా క్లియర్ కట్ గా కనబడుతోంది ఎవరెవరు దాడి చేశారు అనేది. మనం చూడొచ్చు, రౌండప్ చేసి మరి చూపిస్తున్నారు మన టీం. లెఫ్ట్ సైడ్ నుంచి ఏ రకంగా ఒక పెద్ద బండరాయిని విసిరారో, అదేవిధంగా ఒక గళ్ళ చొక్కా వ్యక్తి వచ్చి ఏ రకంగా రాళ్లతో కొడుతున్నాడో ఇదంతా రికార్డ్ అయినది, లైవ్ విజువల్ ఇదంతా కూడా. లైవ్ ఫుటేజ్ ద్వారా మనం చూస్తే చాలా స్పష్టంగా వారు ఎవరు అనేది అర్థమవుతున్నది. వీరంతా కూడా ఈ రాయపూడి నేలపాడు ప్రాంతానికి సంబంధించినటువంటి వారితో పాటు శాఖమూరు గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అట్లాగే ఈ ప్రాంతంలో అంటే పెనుమాక ఉండవల్లి గ్రామానికి సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఉండవల్లి గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది టీడీపీ నాయకులు ముందుండి మొత్తం కార్యక్రమాన్ని చేయించినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ విజువల్స్ కూడా చాలా స్పష్టంగా అదే కనిపిస్తుంది. పెద్ద పెద్ద రాళ్లను ముందుగానే ప్లాన్ చేసుకునే వారు ఆ పక్కన రోడ్డు పక్కన దాచిపెట్టుకున్నారు. ఉదయం నుంచి కూడా ఎక్కడెక్కడ స్పాట్స్ పెట్టుకోవాలనేది కూడా ప్లాన్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఉండవల్లి సెంటర్ లో ఈ ఘటన చోటు చేస్తుంది. కానీ ఇది దాటి ముందుకెళ్తే అక్కడ పెనుమాక గ్రామం సమీపంలో అత్యంత దారుణంగా దాడి చేసింది కూడా టీడీపీ నాయకులు పక్కగా ప్లాన్ చేస్తున్నారు. అక్కడే వాస్తవానికి చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 200-300 మంది టీడీపీ కొండాలు అక్కడ కర్రలు చేత పట్టుకొని పెనుమాక గ్రామం దగ్గర ఉన్నారు. ప్రస్తుతం అయితే ఉండవల్లి సెంటర్ దగ్గర 20-30 మంది మాత్రమే ఉన్నారు. వారు అడ్డుకున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేస్తుంది. కానీ దాటి ముందుకెళ్లిన తర్వాత అయితే ఇంకా అత్యంత దారుణంగా భీతావహ వాతావరణం అయితే కనిపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఒక పక్క ప్లాన్ ప్రకారం వీరంతా ఈ వ్యవహారానికి దిగారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఉదయం నుంచి అనేక గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల ముసుగులు టీడీపీ కొండాలను బయటికి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇదంతా పోలీసులు కూడా తెలిసినప్పుడు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తాము ఈ గ్రామాలకు వెళ్తున్నట్టు పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. అయినప్పుడు కూడా పోలీసులు వారించలేదు. అక్కడ గ్రామాల్లో భద్రత కల్పించేటువంటి ప్రయత్నం చేయలేదు. కనీసం ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి దారిలో కూడా ముందస్తు చర్యలు కూడా తీసుకోలేదు. అంటే రవీంద్ర ఇప్పుడు చూస్తున్నాం అక్కడ అంబటి రాంబాబుతో పాటు పలువురు నాయకులు మనకు కనబడుతున్నారు విజువల్లో. వీళ్ళందరినీ చోద్యం చూస్తూనే ఉన్నారు తప్ప పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంది. ఆ కారణంగానే ఇంతటి దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఒక కానిస్టేబుల్ పరిస్థితి ఘోరంగా ఉంది. ముఖ్యంగా రాళ్లు కర్రలు తీసుకొచ్చి దాడులు చేస్తున్న సందర్భంలో అడ్డుకోకపోవడం అంటే మొత్తం పరిస్థితి ఏర్పడింది అనేది అర్థం అవుతుంది. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రాజధాని బాధిత రైతులు వారి గోడు చాలా తీవ్రంగా ఉంది. తమను పట్టించుకోరా
పట్టించుకొని ఎవరు అంటూ ఆ స్పాట్ లోనే వారు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది బిందు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ. చూస్తున్నాం మనం పెనమాకలో ఉద్రిక్తకర వాతావరణం ప్రస్తుతం కనిపిస్తోంది. రైతు పరిరక్షణ కమిటీ రైతుల తరపున పోరాడడానికి, వాళ్ళు పడుతున్న కష్టాలని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారంతే వీళ్ళంతా కూడా. ఆ వెళ్లే ప్రయత్నంలో ఏ రకంగా దాడులు చేస్తున్నారో ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా ప్రస్తుతం అదే సిచ్యువేషన్లో ఉన్నారు, మనకు కనబడుతున్నారు. వాళ్ళందరినీ కనుక చుట్టూ రైతులు ఉండి, లేకపోతే చుట్టూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు ఉండి రక్షించకపోతే గనక అసలు పరిస్థితి ఏమై ఉండేదో అనే రకంగా అక్కడ వాతావరణం కనిపిస్తోంది. మనకి క్లియర్ కట్గా చూడొచ్చు ఏ రకంగా పోలీసులంతా కూడా మహిళలకి అడ్డుగా నిలబడి ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా కనబడుతున్నారో. మరోవైపు దాడికి గురైనా లేకపోతే ఎవరిపైన అయితే దాడి చేస్తున్నారో వాళ్ళని మాత్రం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు రైతులే కాపాడుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఎవరి వైపు పోలీసులు ఉండాలి అనేది ఇక్కడ ప్రశ్న. చూస్తున్న పెద్ద పెద్ద బండరాళ్లతో ఏ రకంగా దాడి చేశారో కనిపిస్తోంది. పోలీస్ సిబ్బంది ఆయనకి తలపైన తీవ్రమైన గాయమైంది, దాంతోపాటు కంటి కింద కూడా పెద్ద గాయం తగిలినట్టుంది. ఆయన బాధతో విలవెల్లాడిపోవడం కూడా మనకు కనబడుతోంది. మణిపాల్ ఆసుపత్రికి ప్రస్తుతం ఈయన్ని తీసుకెళ్లారు అని కూడా చెప్తున్నారు. ఆయనకి కొంత వెంటనే ఫిట్స్ కూడా వచ్చినట్టున్నాయి. ఆయన పరిస్థితి సీరియస్గా ఉందని కూడా చెప్తున్నారు. ఒక భయభ్రాంతులకి గురి చేసే వాతావరణం ప్రస్తుతం కనిపిస్తోంది. పెనమాకలో ఉద్రిక్తకర పరిస్థితులు ఉన్నాయి. గూండాలు పెద్ద పెద్ద బండరాళ్లు తీసుకుని మరి గూండాలు అక్కడికి చేరుకోవడం కూడా మనం చూడొచ్చు. కార్ల పైన దాడి చేయడం కూడా ప్రస్తుతం మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఎంత బండరాళ్లతో దాడి చేస్తున్నారో చూడొచ్చు. ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఒక 4 వరుసల్లో మహిళల్ని నించోబెట్టుకున్నారు. వాళ్ళతో కోడిగుడ్లతో దాడి చేయించారు. వెనక బండరాళ్లు పట్టుకుని రెడీగా ఉన్నారు. అక్కడికి రావడమే వెంటనే దాడికి దిగిన పరిస్థితి. అక్కడ కొంతమంది రైతులు తాము సిఆర్డిఏకి భూములు ఇవ్వలేం అని చెప్పారు. ఇవ్వకపోగా వాళ్ళు అక్కడ సాగు చేసుకునే ప్రయత్నం చేశారు. అదే వాళ్ళు చేసిన పాపం అయిపోయింది. వాళ్ళ పొలాల చుట్టూ పెద్ద పెద్ద గుంటలు తవ్వారు. ఆ పొలంలోకి కనీసం వాళ్ళ పొలంలోకి వాళ్ళని వెళ్ళనివ్వకుండా చేశారు. దాంతోపాటు ఆ గుంటల్లో నీళ్లు నింపారు. దీంతో వాళ్ళ గోడు వినడానికి ఇక్కడికి వెళ్తున్నారు పరిరక్షణ కమిటీ. వాళ్ళపైన దాడి చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.